ఇటు రా అమ్మా. निनादाल చేయండి. अमर है 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 अमर है। గట్టిగానండి. What's your name? రాష్ట్ర మొన్న కెనాల్లో ఒక అమ్మాయి సోషల్ మీడియా మరణించడం జరిగింది. మరి అలాంటి మరణాలు ఈ సోషల్ మీడియాలో అసభ్యకరంగా మమ్మల్ని యాక్షన్ చేసుకోవాలని ఈ పరిధిలో మమ్మల్ని మహిళచి ఇలాంటి స్టోరీకి రావడానికి చూసుకోవాలని కూడా ఎవరికైనా ఇబ్బందులు వస్తే కంపల్సరీ వాళ్ళ ముందుకు రిపోర్ట్ ఇచ్చాయని మీరు కానీ వాళ్ళ గారి ముందుకు వచ్చి కానీ రిపోర్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ ఓకే సార్. ఈ కార్యక్రమాన్ని చేయవలసిన ముఖ్య కారణం ఏంటంటే మొన్న జనాల్లో చనిపోయినటువంటి గొల్తి గీతాంజలి అనే స్వర్ణకారుల కుటుంబం నుంచి చనిపోయిన అమ్మాయి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంధు కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అమ్మాయిని అన్యాయంగా చంపేశారు. ఎందుకంటే అమ్మాయి చేసిన తప్పు ఏంటి, అమ్మాయి ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఎవరి కోసం మాట్లాడింది అనేది కూడా దేనికి కోసం మాట్లాడింది అమ్మాయికి మేలు జరిగింది. దేనివల్ల మేలు జరిగింది? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు గురించి కానీ, అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పథకాల కోసం ఆ అమ్మాయికి చిరకాల కోరిక అనేటువంటి ఇల్లు వచ్చింది. ఆ వచ్చిన ఆనందంలో నాకు ఇల్లు వచ్చింది అని చెప్పిన పాపానికి అమ్మాయిని ట్రోల్ చేసి అసభ్యకరంగా మెసేజ్లు పెట్టి ఇద్దరు ఇబ్బందులు పెట్టి నాశనం చేశారు అమ్మాయిని. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడిపోయింది. అమ్మాయికి న్యాయం జరగాలంటే అమ్మాయిని ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి. ఎందుకంటే అమ్మాయి ఏం చెప్పింది? జగనన్న ఇచ్చిన ఇల్లు కోసం చెప్పింది. అమ్మఒడి వేసాడు, అమ్మఒడిలో నేను మా పిల్లల్ని చదివించుకుంటున్నాను, నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను, వాళ్ళ అత్తగారికి చేయూత వచ్చిందని చెప్పింది. తర్వాత వాళ్ళ మామగారికి పెన్షన్ వచ్చిందని చెప్పింది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పార్టీ కోసం కాదు, మంచి పని చేస్తే ఎవరినైనా మెచ్చుకుంటారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నారు. ఈ రోజున ఆ మంచి పరిపాలనకి చెప్పలేని పాపానికి అమ్మాయిని తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయినా ఉండొచ్చు, మిగతా వాళ్ళు అయినా ఉండొచ్చు, ట్రోల్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టి మానసికంగా హింసించి చావు కారకులైన వాళ్ళని తక్షణమే యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుని వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి మేము ఈ విధంగా రాజమండ్రి స్వర్ణకార సంఘం తరపు నుంచి అధ్యక్షులు గండివతి శ్యామ్ గారు, జిల్లా స్వర్ణకార సంఘం తరపు నుంచి గుంటముక్కల రాజు, నేను,
అలాగే మరి రాష్ట్ర నాయకులు మలపాటి వెంకటరమణ గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు కరి వేణుమాధవ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున రాజమహేంద్రవరంలో జిల్లా తరపు నుంచి లోకల్ గా స్థానిక సంఘం తరపు నుంచి కూడా ఈ బంద్ని మేము నిర్వహించడం జరుగుతుంది. స్త్రీకి మనుగడ లేదనేసి నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం. అయితే ఈ యొక్క ఏ ప్రభుత్వం అయినా సరే మనకి ఈ ప్రభుత్వం ఎలా చేశారో అలా చేశారనేసి ఒక మంచి విషయాలు చెప్పుకోవడం కోసం అనేసి ఎవరన్నా చెప్పుకుంటాం. కానీ ఏంటంటే ఈ గొల్తి గీతాంజలి అన్న అమ్మాయి మరి ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు, మా పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చారు, మా అత్తగారికి మామగారికి కూడా పింఛను వస్తుందనేసి ఆ అమ్మాయి చెప్పడంలో ఏం తప్పు లేదు. కాబట్టి ఆ అమ్మాయికి సరైన న్యాయం చేస్తారని నేను మరీ కోరుకుంటున్నాను.